भाई ले लद्दाख तक अंदर रुकना नहीं है बीच में। हाँ नहीं नहीं, बाकी आराम से जाना है। ठीक है भाई, थैंक यू। ठीक है, जय हिंद। हाँ बहुत है। సరిపోయిందా వెనక్కొచ్చు 100%. నాన్ వెనకున్నావా? వెళ్ళాలని చెప్పు. వెళ్ళాలా? ఇలా స్లోగా వెళ్తాను. It's hard for me to let go, but I think that I'm finally feeling good again. So hard 'cause I loved you, but I'm finally feeling like myself. All of the wounds that were opened by you are now closing. I finally know how to live without hurting myself. I think that I am moving on 'cause I do feel less broken. I needed a sign, this is a sign that I'm healing. I'm finally healing from you. I'm finally healing from you.
వెల్కమ్ బ్యాక్ గైస్, వన్ మోర్ డే. జిస్పా నుంచి యాక్చువల్గా ఈరోజు ఇక్కడే మళ్ళీ సెకండ్ డే స్టే అనుకున్నాం. బట్ లక్కీలీ అక్కడ ఎలా చేస్తున్నారంటే టైం 12 o'clock అయింది. ప్యాంగ్ అయితే ఈరోజు రీచ్ అవ్వలేం. సో వీఆర్ థింకింగ్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ సార్చు టుడే. అంటే ఇక్కడ నుంచి అది 90 kilometers, బట్ గూగుల్ ఈజ్ షోయింగ్ 3 hours 30 minutes. సో వీఆర్ గోయింగ్ దేర్. అగో విక్కీ బాయ్ అక్కడ ప్యాక్ చేస్తున్నాడు తన బైక్కి. మేము అది ఆల్ సెట్. సో వీఆర్ రెడీ టు టేక్ ఆఫ్ ఫ్రమ్ హియర్. ఐ విల్ సీ యూ ఆన్ ద రోడ్. సో వీఆర్ స్టార్టింగ్ నౌ టు సార్చుకి సేఫ్గా వెళ్ళాలని వీఆర్ హోపింగ్, బికాస్ వీ డోంట్ నో ద సిచ్యువేషన్. ఇప్పుడే ఒకరిని అడిగాము, దే సెడ్ దట్ వీఆర్ గుడ్ టు గో. Army people are allowing us to go ahead, so we have started. It's a good place, and we are going through those hills now, which are the snow cap mountains. చూడడానికి ఆ కిక్కే వేరు. గైస్ యాక్చువల్లీ మేము ఆల్రెడీ వన్ డే ఇక్కడ జిస్పాలో స్టే చేసాం. బికాజ్ ముందు ఆర్మీ పీపుల్ వాళ్ళు రోడ్ బ్లాక్ చేశారండి బికాజ్ ఆఫ్ స్నో. సో వీ హ్యాడ్ టు స్టే హియర్. ఇది సెకండ్ డే, అండ్ సెకండ్ డే కూడా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతున్నాం. వి స్టేడ్ ఎట్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, హిమాలయ హోమ్ స్టే అని. 1000 rupees మా 3 members చార్జ్ చేశారు పర్ సింగిల్ రూమ్. స్టే హ్యాస్ 2 buildings, అండ్ రోడ్డుకి అవతల పక్క రివర్ ఉంది. ఆ హోమ్ స్టే డ్రోన్ షాట్ ఇప్పుడు చూడండి. It's just another doorway to open up and see what kind of lifeline will be waiting there for me. I need to bury all these fears and let them fade away. I'm not scared, I'm prepared. ఎవరు మనోడే? ఓ విక్కీ బాయ్, డాన్సింగ్ బాయ్. మ్యాడే కానీ లెఫ్ట్లో వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు, ఎటు నుంచి రాయి పడుతుంది అని. చూడంటే ఫ్రెష్గా మొత్తం చాలా లూజ్గా ఉంది మొత్తం. రైట్కి వెళ్తే రోయ, లెఫ్ట్కి వెళ్తే రాయా. ఫ్రంట్ బ్రేక్ మీద వదిలేసాను ఫ్రెండ్ ఇందాకలో చెయ్య. అంటే ఫార్మాలిటీకే తప్ప వేస్తే పికప్ మళ్ళీ నువ్వు నన్ను ప్లీజ్ పిక్ మీ అప్ ఫ్రెండ్ అంటున్నాను. ఓ ఓ ఓ స్లో డౌన్. మేబీ ఇంకా ముందు ఉంటుంది వాటర్ ఫాల్. పొంగని చూస్తే ముందుకు వెళ్ళిపోతాను ఫ్రెండ్ కిందకి డైరెక్ట్గా. బ్రో చాలా ప్యూర్గా ఉంది కదా ఇక్కడ వాటర్. ఇందాక అక్కడ మీద చాలా బాగుంది. అది స్నో అలా కరిగి వాటర్ ఫాల్ చాలా ఫ్లో మేఘడలో ఉంది, కానీ కింద చూడు అంత ఫ్లోలో వాటర్ వస్తుంది ఫుల్ స్పీడ్లో. చాలా స్లో, పెద్ద గొయ్య. నువ్వు దిగితే ఇంకా ఇక్కడ నుంచి లారీ మాట్లాడుకోవాలి. గురు క్రాసింగ్ బ్రో మీరు ఆగండి ఫస్ట్ నేను వెళ్ళాలా? సేఫేనా? మీరు ఆగండి మీరు అంతే కదా. ఓ చాలా హెవీ ఫ్లో ఉంది ఇక్కడ, చాలా హెవీ ఫ్లో ఉంది. సాక్స్ పక్క అయిపోయింది. ఆగి సాక్స్ చేంజ్ చేసుకుంటాను, ఆగండి. వచ్చే రైట్కి వెళ్ళిపోయావు నువ్వు కూడా. ఓకే క్లియర్ బ్రో బాగానే వస్తున్నాడు రా బ్రో, బాగానే. అరే అయిపోయాడు అన్న వెంటనే సెకండ్లో అయిపోయాడు. నువ్వు వెళ్ళిపో, ముందుకు వెళ్ళిపో. వాటర్ వెళ్ళిపోయింది, చాలా డీప్ ఉంది అక్కడ. ఆనా క్యా రైట్ సే బడియా గుడ్ వన్. లారీలు సరదాగా వస్తున్నాయి మై ఫ్రెండ్. బాయ్ ఆగే చలో भाई क्या हुआ? अरे ब्रो वाटर क्रॉसिंग ఏం లేదు గురు. దా చిన్నదే వచ్చావా? గురి పొగ వదలట్లేదు, బాగా క్లౌడ్స్ వదిలేస్తుంది దాకా. ఇగో 2-3 క్లౌడ్స్ వెళ్ళిపోయి గాల్లోకి, బ్లాక్ క్లౌడ్స్. ఎన్ని కార్స్ ఉన్నాయి చూడు బ్యాక్.
అక్కడ చూడు క్రేజీ. ఆ స్నో క్యాప్స్ ఎప్పుడు ఎంటర్ అవుతామని వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకు ఎక్కామంటాను తర్వాత అది ఆ సౌండ్ రాలేదు. గైస్ దీపక్ తాల్ రీచ్ అయ్యాం. చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్. యాక్చువల్గా మధ్యలో వ్యాలీ చాలా బాగా కనిపిస్తుంది, మీరు డ్రోన్ షాట్స్లో చూడండి. It's hard for me to let go, but I think that I'm finally feeling good again. Suddenly it started raining, so we should move faster from here. Guys, పదండి వెళ్ళిపోదాం. ఏమైంది? లోపల పెట్టాడు రైన్ కవర్, అది మొత్తం బాయ్. చలో చలో జల్దీ నికాలు. గైస్ అందరూ శ్రీనగర్ మీద నుంచి వస్తారు ఎక్కువ మంది, బట్ మేము మనాలి నుంచి వెళ్తుంటే రివర్స్ ఎందుకు వెళ్తున్నారు అంటున్నారు. బట్ వీఆర్ డెఫినెట్లీ హ్యావింగ్ ఫన్. వీ ఆల్రెడీ స్టార్టెడ్ హ్యావింగ్ ఫన్. ఆల్టిట్యూడ్ అలవాటు చేసుకోవడానికి అట్నుండి అయితే ఈజీ అంటారు, బట్ వీఆర్ ఛాలెంజింగ్ అండ్ వీఆర్ హ్యావింగ్ రియల్ ఫన్ నౌ. గైస్ నో అదర్ ఆప్షన్, లెట్స్ గో, లెట్స్ డూ ఇట్. ఈసన్ రైస్. ఓ బ్రో బ్రో బ్రో, కూల్ డౌన్ రిలాక్స్. కొంచెం సెంటర్ చాలా బాగుంది, ఈజీ. బట్ ఇట్ సైడ్ లొకేషన్ అయితే మ్యాడ్ సెట్. అటు చూస్తే ఇలా పడిపోతాం అక్కడ సరదాగా. బ్రో వాటర్ చూడు క్లియర్గా ఇక్కడ నుంచి రాళ్ళు కనిపించేస్తున్నాయి. బ్రో ఇక్కడ స్లిప్ అవుతుంది చూసుకో. ఓకే డన్. ఆల్ గుడ్. రిక్కీ భయ్యా సేఫా? గైస్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ హెవీలీ అండ్ ముందు స్నో పడుతుందని చెప్తున్నారు. ఏమైంది? చిన్న స్లో అయ్యి నువ్వు వెనకాల సిగ్నల్ ఇబ్బందులు ఇప్పుడు ఏం చేయకు, సైలెంట్కి వచ్చి గురు రైట్ అస్సలు రైట్కి వెళ్ళకు, రైట్కి వెళ్ళకు నువ్వు. నాకు స్పైడర్ సినిమా అయిపోద్ది, పడిపోతే వెనక్కి అయిపోయాను నేను. సేమ్ స్పైడర్ సీన్ ఫైనల్ డెస్టినేషన్ సీన్ అయిపోద్ది, వన్ బౌన్స్ అయితే మనకి. గైస్ స్నోఫాల్ స్టార్ట్ అయింది చెప్పినట్టే, అండ్ ఇక్కడ నుంచి టెంపరేచర్ చాలా డ్రాప్ ఉంది అండ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ. నేను ఈ రబ్బర్ గ్లౌస్ తీసుకున్నాను విచ్ లోపల ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో నో అదర్ ఆల్టర్నేటివ్, రెయిన్ పడుతుంది దానివల్ల. అండ్ ఇక్కడ నుంచి బారారాజా పాస్ ఎంటర్ అవబోతున్నాం అండ్ టెంపరేచర్స్ ఆర్ గోయింగ్ టు డ్రాప్. చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ఆల్రెడీ. అండ్ స్నోఫాల్ విచ్ ఈస్ హిట్టింగ్ అస్. స్లో నీకు క్లియరా? నేను క్రాస్ అవ్వలేను ఇక్కడ, ఎలా దాటుతాను ఇక్కడ మొత్తం స్నో. బ్రేక్ వేసాడు మనోడు కానీ మాకు రూట్లో రావాలని ఎక్కించి. గైస్ ఫైనల్లీ స్నో రోడ్డుకి అటు ఇటు స్టార్ట్ అయింది అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఒకవైపు సరదా తీరిపోతుంది బట్ ఇట్స్ క్రేజీ ఫీల్. వైజర్ నుంచి పడిపోతుంది స్నో లోపలికి. వైజర్ కొంచెం ఓపెన్ చేశాను. చలో విక్కీ బాయ్ సేఫ్గా రమ్మని బ్యాక్ సైడ్ వస్తున్నాడు లేదు తెలియట్లేదు అసలు. మనం చూడలేము బ్యాక్. ఇప్పుడు బ్యాక్ తిరిగితే నాకు అవ్వదు అసలు. షీట్లో అయిపోతుంది లోపల. గోప్రోతో నేను సాహసం అనే చెప్పాలి ఇప్పుడు రికార్డ్ చేయడం, ఛార్జింగ్ పెట్టి. గోప్రో జీవితంలో ఆడుకుంటున్నాను ఇప్పుడు గోప్రోతో. లెట్స్ డూ ఇట్. స్టోన్స్ అండ్ వాటర్ ప్లస్ స్నో, క్రేజీ ఫన్. నాకు అక్కడ పడిపోయినా తెలియదు మనకి. చూసుకో కంప్లీట్ స్నో పెద్దది అయిపోతుంది, పెద్ద పడుతున్నాయి. ఫ్లవర్ షేప్లో ఉన్నాయి కదా స్నో. లెట్స్ గో. ఓ ఇంకా డైరెక్ట్ కొండలో క్లౌడ్స్లో వెళ్ళిపోతున్నాం. నిన్న జిస్పా దగ్గర స్టే చేసింది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ మై లైఫ్ అనుకున్నాను నేను స్టే చేసింది. బట్ ఈరోజు ఇదే చూస్తుంటే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ బట్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం డెఫినెట్గా. గైస్ ఇట్స్ స్నోయింగ్ హెవీలీ నౌ. మీకు కెమెరాలో కనిపిస్తుందో తెలియదు కానీ స్నో అయితే చాలా ఎక్కువ పడుతుంది. అండ్ చిన్న పువ్వుల్లో ఉన్నాయి ఫ్లవర్ షేప్లో. లక్కీలీ యూ గాట్ ఎ స్టాప్ హియర్, ప్లేస్ టు సిట్. ఇట్స్ వామ్ ఇన్సైడ్, బెటర్గా ఉంది. ప్లీజ్ బ్రో
ఎలా ఉంది ఇది లేకపోతే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? అయిపోయినట్టే, ఫినిష్, సింగిల్ షాట్ ఫినిష్. మాటలేవు, కెరియర్ ఫినిशिंग भाई ये नहीं होने से हमारा क्या वजह होगा हमको, क्या होगा हमारा? कुछ नहीं होगा हमारा, कुछ नहीं होगा. कुछ नहीं होगा. तो ये निकालो सब बाहर जाओ, ये निकाल के बाहर जाओ. अभी दिन जाएगा, मैं नहीं जाएगा. I used to sleep with open eyes. I used to breathe just to keep us alive. Now all I can see is we're drifting apart. I can't believe how it all turned dark. Bring me to life, bring me the light, bring me the light, bring me the light. Bus small break after that. Snowfall ఆగింది, so we have started immediately. Weather is good, but చాలా చాలా చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. యూ మస్ట్ బి ఏబుల్ టు గెస్ ద టెంపరేచర్. ఫోన్స్ అవేం పనిచేయట్లేదు మాకు. ఆల్ గుడ్ కదా, లెట్స్ గో. ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది కదా, 60 50, 2 hours more. We are going up there now, so excited crazyగా, బట్ కొంచెం భయం కూడా ఉంది. భయం ఏం లేదు, ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. ఓ వచ్చింది గురు. బ్రో మన అనకాకుండా చూడలేదు బ్రో. Guys, there is heavy snow ahead and we are so excited. Obviously guys, because చూడండి అసలు చుట్టుపక్కల క్రేజీ, అసలు ఎటు చూసినా స్నో కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అన్బిలీవబుల్. చెప్పడానికి నో బడీ కెన్ డిస్క్రైబ్ దిస్. వీడియో గేమ్ గ్రాఫిక్స్లో అనిపిస్తుంది నాకైతే, బికాస్ సమ్మర్ లదాఖ్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాం, బట్ దిస్ ఈజ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ విచ్ వీ కెన్ గెట్. ఓ డ్రై ఐస్ విక్కీ బాయ్. వెనక ఎక్కడ ఉన్నాడు విక్కీ బాయ్. అయితే ఓవర్టేకింగ్ రాస్తే పీచే జల్దీ ఆనా విక్కీ బాయ్. పింక్ షర్ట్ బ్రో, ఇంజిన్ చాలా వేడిగా ఉంది కానీ చూడు. గైస్ మీకోసం డ్రోన్ షాట్స్ తీయడానికి ఇక్కడ గ్లౌస్ తీసాను, అండ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. వైలెట్ కలర్గా మారిపోతున్నాయి, ఇట్స్ హారబుల్. మీన్ వైల్ నేను నా ఇంజిన్ పట్టుకొని వామ్ ఫీల్ అవుతాను. యూ గైస్ చెక్ అవుట్ ది డ్రోన్ షాట్స్. It's just another doorway to open up and see what kind of lifeline will be waiting there for me. I need to bury all these fears and let them fade away. I'm not scared, I'm prepared to find myself again. I wanna fly over mountains, I wanna reach the end. Guys, it's freaking cold here and it is snow completely. This GoPro stopped working because of this temperature. Batteries are getting drained quickly. Even my mobile battery is getting drained very quickly. గైస్, ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ మీరు బెటర్ గ్లౌస్ తీసుకురండి. నేను ఆ మిస్టేక్ చేశాను. నార్మల్ రైడింగ్ గ్లౌస్ సరిపోవు, అండ్ లోపల ఈ రబ్బర్ గ్లౌస్ అయితే అస్సలు సరిపోవు. డెఫినెట్గా మనీ ఇన్వెస్ట్మెంట్ అనుకోకుండా దీన్ని అయితే మాత్రం మెయిన్ ప్రయారిటీ కింద తెచ్చుకోండి వెన్ యూఆర్ కమింగ్ హియర్. ఓకే, లెట్స్ బ్లాస్ట్. చేయదు కరుగుతుంది వాటర్. ఓ ఫాస్ట్గా దిగు దిగు.
బ్రో నేను రైట్ దిగు దిగు నేను ఎక్కను ఫోటో కోసం ఎక్కాను మరి గైస్ గూగుల్ 3.5 hours 4 hours చెప్తుంది, బట్ ఇవన్నీ కన్సిడర్ చేయదు. స్నో, రెయిన్ అవన్నీ కన్సిడర్ చేయదు. ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం. డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది ఈ టెరెన్స్ మీద వచ్చాక. వెళ్ళిపోయి మధ్యలో నుంచి యాక్చువల్గా రైట్గా ఉంది. ఆగా నువ్వు ఆగా వెళ్ళదు రైట్ బాగుంది. నేను వెళ్తున్నాను. ఇది చాలా గట్టిగా ఉంది. ఇది బాగుంది. స్లోగా రా. యాక్చువల్గా క్లచ్ మీద వచ్చి బ్రేక్ వేయలేదు, అందుకే బ్రేక్ వేసింటే పడిపోతానే. లేదు గైస్ లదాఖ్ అంటే డ్రీమ్ రైడ్ అంటారు చాలామంది, అండ్ దేనికైనా ప్రిపేర్ అయి ఉండాలి అంటారు. దిస్ ఈజ్ ద ప్రూఫ్. ఇప్పుడు స్నో అయితే కంప్లీట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రేజీ ఉంది కానీ స్నోలో డ్రైవ్ వాడు పడిపోతాడు. వాడు చెప్పు ఫ్రంట్ బ్రేక్ వేయద్దు, విక్కిపోయినాడు. ఫ్రంట్ బ్రేక్ ఎందుకు వేస్తున్నాడు మరి తెలీదు. వావ్ బ్రో, సీరియస్లీ క్రేజీ. ఆహాహాహా, ఓహో మ్యాడ్. ఇంక వైట్, మొత్తం వైట్ స్క్రీన్స్ ఇంకా ఎలా వైట్ స్క్రీన్ అలా వచ్చింది బ్రో. షిట్ క్రేజీ బ్రో. మనకి ఇది ఎలా ఉంది చూడు అసలు. ఇక్కడ మ్యాడ్ డ్రోన్ లారీ వెనక అసలు ఆపకూడదు బ్రో. ఇక్కడ రైట్ క్లియర్గా ఉంది, అటు నుండి ఏం రావట్లేదు. సో ఇది దిగుతారు. గైస్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ లాస్ట్లో జిస్లో వీడియోస్ పెడతాను, అవి మాత్రం మిస్ అవ్వకండి ఎండింగ్ ఆఫ్ దిస్ వీడియో. అటు నుండి బ్రో దింపాలి బండి. దింపేస్తాను నేను. ఆపదు దింపద్దు లెఫ్ట్కి వచ్చి. అక్కడ ఆపోజిట్లో ఇద్దరు స్టక్ అయిపోయారు, బ్రాంచ్ అవుట్ అయిపోయారు. ఫాలో మై ఫుట్ స్టెప్స్ మై ఫ్రెండ్. అక్కడ లేదు, వేరే స్టక్ అయిపోయింది. ఈ నడుగు కొంచెం ముందుకెళ్తే వెళ్ళిపోతాం. లేదు వెనక వెళ్ళిపోవచ్చు, తోడ ఆగే. వీడు ఇప్పుడు వచ్చాడు గురు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. నువ్వు నాకు చెప్పు. వాడు బాగా అలా వదిలేడు తెలుసు. అక్కడ లారీ కదిలిపోతున్నాయి. లారీ అన్ని లారీ వెనక్కి వచ్చారా ఉన్నాయి. స్లో. నువ్వు వస్తున్నావు వెనక. గురు పై వరకు లారీలే గురు. గురు రైట్ సైడ్ చూడు గురు, ఫ్రోజన్ లేక్. కొంచెం రైట్కి వెళ్తాను నేను. వ్యూ కోసం వెళ్తున్నాను నేను రైట్కి.
Oh fuck. Frozen lake, fuck. ఆడే వెళ్ళిపోయాడు. ఓ గురు రాయి చూసావా? ఓ ఆగమన్నా ఆడ వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ. గైస్ దీపక్ తాల్ సూరజ్ తాల్ ఇది సమ్మర్స్లో చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ప్యాంగాంగ్ లేక్లో బ్లూ వాటర్స్ ఉంటాయి ఇక్కడ. బట్ రైట్ నౌ ఇట్ ఇస్ ఫ్రోజన్. క్రేజీ ఉంది. ఓడి అమ్మ గురు ఒకసారి చూడు, రైట్ చూడు. ఓ రే 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 గురు గురు ఏమైంది అడిగి? వాడికి పర్లేదు, అది రోడ్డు మీద వెళ్ళక్కర్లేదు, మట్టి వేసాక అదే స్లో మీద వెళ్ళిపోదాం అంటున్నాడు. టైమ్ 6:30 now. We are too late because of the weather. We had to stop at many places. All good, all good. త్వరలో అయితే దిగిపోతున్నట్టు అయితే అదేలా చివర అరగంటలో దిగిపోతాం. బట్ ఆ లారీ పరిస్థితి ఏంటి? పడిపోయింది గురు. పాపం గురు. అరే అరే దీనివల్ల ఇప్పుడు మొత్తం స్ట్రక్ కదా, వెనక ఇంకేమీ రాలేవు కిందకి. వెళ్ళిపోతారా? వెనక లారీ అయిపోయిందిగా. ఓకే ఓకే. జమ్మూ కాశ్మీర్ లారీ ఇవి పడిపోయాడు. అలాగ వెళ్ళాడు బ్రో. పాపం గురు నిజంగా. వీళ్ళందరూ హెల్పింగ్గా ఉన్నారు. నేను వెళ్తాను అది. జారలేదు ఇక్కడ చూసుకొని వెళ్దాం స్లోగా. లెట్స్ గో. ఏం జారదు. నేను వెళ్ళిపోతున్నాను కదా సెంటర్. లాస్ట్కి వచ్చినప్పుడు సెంటర్కి వచ్చి రైట్ నుంచి వచ్చాను. స్లో అంటాడు వెళ్ళిపోయి. నీకు హైలైట్ చెప్పనా, చాలా దగ్గరికి వస్తుంది సార్. దగ్గర కంటే ఇంక రోడ్ ఎంత నీకు ఇంకా మంచు ఎక్కడ తగలదు. మంచు అనేది నీకు లేదు. నీ లైఫ్లో మంచు లేదు. గురుకొని వచ్చాను గురు పడవ గురు. నాకు అల్లకాయ కనిపించట్లేదు. ఫైనల్లీ సార్చు రీచ్ అయ్యాం ఆఫ్టర్ క్రేజీ అడ్వెంచర్స్. ఇక్కడ సార్చు ఎంట్రీ ముందే చెకింగ్ అయింది. జస్ట్ ఎంట్రీ చేయాలి మన డీటెయిల్స్ అంతే. ఇక్కడ ఒక పెద్ద వాటర్ వాషింగ్ ఉంటుంది. నైట్ అయిపోయింది. ఇక్కడ రాదేస్తున్నారు. ఫైనల్లీ సర్చు రీచ్ అయిపోయాం. బాయ్ హాయ్. బట్ వాట్ హ్యాపెండ్ ఈస్ ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర రాసింగ్ ఏంటి కోవిడ్ రిపోర్ట్ అడుగుతున్నారు. సో అది చూపించే లోపల ఇట్ ఇస్ టూ కూల్. సో లక్కీగా మేము చేయించుకున్నాం. వి ఫౌండ్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్ మనాలిలో. సో చేయించుకొని క్యారీ చేస్తున్నాం. ఫుడ్ తినేసి ముందు స్టే ఎత్తుక్కోవాలి వెళ్ళి. దట్ ఈస్ అవర్ ప్లాన్ ఫర్ టుడే. హారిబుల్ బట్ క్రేజీ రైడ్. చాలా ఎంజాయ్ చేసాం. విక్కీ భాయ్ आप ఎంజాయ్ किया? फुल एंजॉय ब्रो, फुल एंजॉय. पूरा स्नो में पूरा डांस कर रहे थे आप. बहुत. Stay tuned for that vlog. Yeah. So fun. I'm lost in a city, still so far from home. I've searched for you
a shadow racing towards the light. I pray to see you one more time. Was it the voice? Was it the fire burning in me? All of the noise turned into choirs of harmony. Left me with the pieces of forever that you broke. But since you left me alone, I've been high. Morning guys, so finally we are in Leh now and lovely weather here. Say hi to Abhi. And ఈరోజు మనం డిఫరెంట్ ప్లేసెస్ లేలో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. హాయ్ విక్కీ బాయ్. హాయ్ హాయ్. సో వీఆర్ గోయింగ్ టు లే ప్యాలెస్ నౌ, రైట్? ఓకే. తిక్సరీ మొనాస్ట్రీ, వుడ్ బార్ గెస్ట్ హౌస్. డ్రోన్ మర్చిపోయి వెళ్ళిపోయాను, ఇంపార్టెంట్ థింగ్. సో ఐమ్ గోయింగ్ బ్యాక్ టు మై రూమ్. గైస్ నైట్ వుడ్ బార్ అనే గెస్ట్ హౌస్లో మేము స్టే చేసాం. 1000 రూపీస్ పడింది. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్, చెక్ ఇట్ అవుట్. నా రూమ్ ఇంటీరియర్ అయితే నేను బ్యాక్ వెళ్ళకి చూపిస్తాను. అండ్ దట్ ప్లేస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ బికాస్ 1000 రూపీస్కి దే హ్యాడ్ వెరీ గుడ్ పార్కింగ్ బైక్స్కి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫుడ్ వాజ్ ఆల్సో అవైలబుల్ త్రూ అవుట్ ద డే. నైట్ టైం కూడా ఎనీ టైం మనం అడిగితే వాళ్ళు తయారు చేస్తున్నారు. సో వెరీ మచ్ రికమెండెడ్ ఫర్ బైకర్స్ ఆల్సో. లే సిటీ వస్తే డెఫినెట్గా మీరు అక్కడ స్టే చేయొచ్చు. ఐ లీవ్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. Guys, please leave comments about the videos which you are watching. It gives me a feedback. ఫస్ట్ లే ప్యాలెస్ కాదు, తిక్సరీ మొనాస్ట్రీకి వెళ్తున్నాం. ఇట్ ఈస్ 17 km ఫ్రమ్ ద ప్లేస్ వీఆర్ స్టేయింగ్ అండ్ హార్డ్లీ 25-30 minutes అనుకుంటున్నా. సో రోడ్స్ ఆర్ ఆల్సో బ్యూటిఫుల్ అండ్ సరౌండెడ్ బై హిమాలయాస్. చూడొచ్చు మీరు, క్రేజీ ఉంది. లే సిటీలో మీరు ఎటు చూసినా ఆర్మీ క్యాంప్స్ కనిపిస్తాయి త్రూ అవుట్. సో జస్ట్ బయటకు వచ్చిన వెంటనే ఇలా బ్యూటిఫుల్ హిల్స్తో కవర్ అయి ఉంటుంది. అండ్ షే ప్యాలెస్ చూడొచ్చు మీరు. It's just another doorway to open up and see what kind of lifeline will be waiting there for me. I need to bury all these fears and let them fade away. I'm not scared, I'm prepared to find myself again. I wanna fly over mountains, I wanna reach the end, I'll rise up from the ashes, I wanna burn again. తిక్సే మొనాస్ట్రీ రీచ్ అయిపోయాం. యూ కెన్ సీ విక్కీ బాయ్, అభి అండ్ ఆల్ బిహైండ్ మీ పార్కింగ్ మై బైక్ అండ్ అదర్ బైక్. బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ యూ కెన్ సీ ద వ్యాలీ కంప్లీట్లీ. ఐల్ గో అప్ అండ్ సీ ఏముందో చూద్దాం పైనుంచి. లుక్స్ సో బ్యూటిఫుల్. మన సైడ్ ఇలాంటి ఆర్కిటెక్చర్ అవి కనిపించాం. 10 రూపీస్ టికెట్ తీసుకోవాలి ఎంటర్ అవ్వడానికి లే మొనాస్ట్రీకి. అండ్ ఆ పై వరకు వాక్ చేయాలి ఇప్పుడు.
ఇక్కడ నుంచి వ్యూ అయితే మ్యాడ్. అంటే ఒక్క ట్రీస్ అన్నీ ఇక్కడిక్కడ వీళ్ళు ప్లాంట్ చేసింది తప్ప కంప్లీట్గా డ్రై ఉంది. కంప్లీట్గా శాండీ మౌంటైన్స్. అండ్ మన గ్యాంగ్ వెళ్తున్నారు అవి అండ్ వాళ్ళు. ఇన్ టోటల్ 7 people మేము. డ్రోన్ వీడియోస్ ఆర్ ప్రొహిబిటెడ్. We're going to take permission now. We have a restaurant and some gift shop here. Museum items are available to buy. We need to walk still up. Welcome to Tikse Monastery. Oh, you came and tucked your way into my heart. Oh, you look at me in ways I never loved. With you I know that this is all, so I don't need to take it slow. If you want me, then I believe that there's a simple remedy. అవి ఏంటి అన్నీ క్లోజ్ చేస్తున్నాయి ఇప్పుడు ఎలాగా? గైస్ మార్కెట్ మాల్ రోడ్ వచ్చాం. సర్చింగ్ ఫర్ సమ్ షాప్స్ బట్ ఇక్కడ ఏం లేవు. ఏటీఎం ఇక్కడ ఉంది. సో విల్ పికప్ సమ్ క్యాష్ అండ్ సమ్ సూపర్ మార్కెట్ ఓపెన్ అండ్ ఆల్ అదర్ షాప్స్ ఆర్ క్లోజ్డ్. గైస్ ఆల్ ద షాప్స్ ఆర్ క్లోజ్డ్. మాకు ఏం దొరకట్లేదు. ఓన్లీ జనరల్ స్టోర్స్ ఓపెన్ ఉన్నాయి అండ్ సమ్ డ్రై ఫ్రూట్ స్టోర్స్. ఫుడ్కి సంబంధించిన తప్ప ఏవి ఓపెన్ చేయలేదు. గైస్ వైజాగ్లో 7th Heaven ఉండేది, అది అక్కడ ఒక దగ్గర ఉంటుంది అనుకున్నాను. వెనకాతలు కూడా 7th Heaven ఉంది పైన. షాక్ అయ్యాను యాక్చువల్లీ చూసి. So heading back to room now guys. I hope you guys enjoyed the video. Tomorrow we'll be going to Pangong and it would be crazy. మీరు ఇప్పటిదాకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్ so that you will be updated with all my videos. And thank you so much for your support guys. I have been getting good response for the Ladakh series. Stay safe guys. Jai Hind.
as days pass us by, and most long for a place that they never find. I'm afraid I wake up when I die, and it is too late to climb any mountain. Time is of the essence, the blood running through our core. It's best to not feel sorry when it's over. I will be the greatest that you've ever seen before, and I'll stay eternal. Back guys. So today we are starting to Pangong and ఈ హోటల్ ఇక్కడ మేము ఉన్నది అవుట్ బార్ గెస్ట్ హౌస్. ఇక్కడ మేనేజర్ మాకు పాస్ అరేంజ్ చేస్తున్నారు ఫర్ 3 days ప్యాంగాంగ్, నూబ్రా వ్యాలీ అండ్ సమ్ అదర్ ప్లేసెస్. సో మాతో పాటు ఇక్కడ ఢిల్లీ నుంచి 4 people జాయిన్ అయ్యారు అండ్ ఇండోర్ నుంచి 2 people. దేర్ ఆల్సో బ్లాగర్స్. సో మేము అందరం కలిసి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు I-20 మీద వచ్చారు. వి ఆల్రెడీ మెట్ దెమ్ ఇన్ సార్చు. అక్కడ వికాస్ భాయ్ ఏమో తన లగేజ్ సెటప్ చేస్తున్నారు. మీ అండ్ అవి ఆర్ ఆల్సో గెటింగ్ మై లగేజ్. సో we'll see how long it will take for us to reach Pangong. విక్కీ బాయ్ మమ్మల్ని స్లోగా వెళ్ళమంటాడు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ప్యాంగాంగ్కి. వీ నెవర్ నో ఏ టైం అవుతుంది రీచ్ అయ్యేసరికి. ఆబ్వియస్లీ స్లోగా వెళ్ళలేం, నైట్ అయిపోతుంది అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. మధ్యలో చాంగ్లా పాస్ ఒకటి. యాక్చువల్లీ మీ అండ్ అవి ఈరోజు వెళ్ళాలని మాకు ఇంట్రెస్ట్ లేదు, బికాజ్ ఈ టైంలో వెళ్ళడం సేఫ్ కాదు. బట్ తప్పట్లేదు, వీఆర్ గోయింగ్ నౌ. Actually guys, he's our manager, hotel manager. Hi bhaiya. He got our passes, permits now, just now. बोलो भैया कितना हुआ? इसका 650 हुआ एक पर पर्सन. ओके सर, और एक दिन के लिए 20 रुपये. 20 रुपये 20 days 20 rupees per person 1 day की, per day की. అండ్ కాపీ లేనా పడేగా నా పేపర్ ఫోటో కాపీ, హార్డ్ కాపీ క్యారీ చేయాలి, బికాజ్ ఎవ్రీ పాయింట్లో వీ షుడ్ ప్రొవైడ్ దట్ హార్డ్ కాపీ. మాకు భయ్యా टीपीसी और वो रिपोर्ट और एक ఐడి. లేటు ప్యాంగాంగ్కి వచ్చేసి 225 kilometers ఉంది. దాట్ ఈజ్ ఈజీ, బట్ యాక్చువల్లీ ఈ ప్యాంగాంగ్కి వెళ్ళాలంటే మధ్య చాంగ్లా పాస్ దాటాలి, విచ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. అంటే ఇంక్లినేషన్ చాలా హై ఉంటుందని చెప్తున్నారు అండ్ రోడ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అని చెప్తున్నారు. సో ఈ రోడ్స్లోనే స్టార్టింగ్లోనే షుడ్ పిక్ అప్ ది ప్లేస్. ఫ్యూయల్ ప్రైస్ ఇక్కడ 102 ఉంది, బెటర్ దెన్ వైజాగ్ అని చెప్పొచ్చు, బట్ నాట్ సో లో యాక్చువల్లీ. టైమ్ ఇస్ 2:15 now and we still have 200 kilometers more to cover. మధ్యలో ఇంకా లంచ్ చేయలేదు, మార్నింగ్ నుంచి ఆ పాసేజ్ గురించి తిరిగాం కదా, లంచ్ చేయాలి, చాలా హంగ్రీగా ఉంది. అండ్ మాతో పాటు మన అభి అండ్ విక్కీ బాయ్ ఏం చేశారంటే ఫ్యూల్ మాతో క్యారీ చేయట్లేదు, నేను ఒక్కడనే ఫ్యూల్ క్యాన్ ఒకటి నేను క్యారీ చేస్తున్నాను. వాళ్ళిద్దరూ ఢిల్లీ నుంచి వస్తున్నారు కదా, వాళ్ళ కార్లో పెట్టేశారు ఫ్యూల్ క్యాన్స్. మాతో పాటు వస్తున్నారు ఒక హిమాలయన్ బైక్ రెంట్ తీసుకొని వాళ్ళు వస్తున్నారు. అయితే ఈ రోడ్లోనే మనం పేస్ మెయింటైన్ చేయొచ్చు, బికాజ్ వన్స్ వీ ఎంటర్ చాంగ్లా పాస్ అక్కడ ఇంక రోడ్స్ బాగోవు. బట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ సో ఫాస్ట్. ఆఫ్టర్ లంచ్ టైమ్ 4:30 అండ్ we came in that time, we are going in this time. This is Pangong Lake Road and actually have 189 kilometers ahead. మౌంటైన్ అయితే గ్రాఫికల్గా ఉన్నాయి, అంటే ఎంతసేపు వెళ్తున్నా వాటి వైపు వెళ్తున్నట్టు లేవు, అక్కడే ఉండిపోయి మనకు కదలిపోయినట్టుంది. అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఈ రోడ్స్ అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి, అంటే వీ కెన్ క్రూజ్ ఇన్ 100 here ఈజీలీ. ఎందుకంటే ముందు వన్స్ ఈ క్లైంబ్ అప్ ది మౌంటైన్ అక్కడ నుంచి స్పేస్ మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది ఆల్టిట్యూడ్ పెరిగేసరికి. బట్ రైట్ నౌ బ్యూటిఫుల్ రోడ్స్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ దెమ్. మంచి స్పీడ్స్ మెయింటైన్ చేస్తున్నాం. వీ హోప్ కి రీచ్ ద బిఫోర్ నైట్. అప్హిల్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ, పవర్ లాస్ అవి స్టార్ట్ అవుతున్నాయి. విక్కీ బాయ్ బైక్ ఆల్రెడీ డామినర్ పవర్ లాస్ స్టార్ట్ అయింది, నాదైతే బ్యూటిఫుల్ ఉంది. అందులో ఆ ప్లేస్ చెక్అవుట్ చేయండి.
వెదర్ బాగాలేదని చెప్తున్నారు దారిలో ఎవరైతే వస్తున్నారో. అండ్ మాకు కనిపిస్తుంది ముందు స్నో క్యాప్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి, అండ్ ఆ ఇంక్లినేషన్ చూస్తే డేంజరస్గా కనిపిస్తుంది, చాలా హైట్లో ఉంది. విచ్ ఈజ్ ఆల్సో ఓకే, బట్ ఇఫ్ ఇట్స్ స్నోయింగ్ అండ్ రోడ్స్ బాగోపోతే చాలా కష్టమైపోతాయి ఇప్పుడులా రోడ్స్ అంటే. యూ షుడ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్రెడీ టైం వచ్చేసి 5:30, 6 మధ్యలో ఉంది. అండ్ సన్సెట్ 8 వరకు మనకి సన్లైట్ ఉంటుంది. సన్సెట్ అయ్యే లోపల వెళ్ళిపోతే పర్లేదు. వన్ మేజర్ థింగ్, ఎప్పుడైనా మీరు ఇలాంటి ప్లేసెస్కి వస్తే బ్రేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు నేను బ్రేక్ ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ చేశాను. వన్స్ ఐ పాస్ త్రూ ఎనీ అంటే హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్ స్నో ఉన్న దగ్గర. बैंगलोंग लेक अभी यहाँ से 110 किलोमीटर है. कितना टाइम जिस हिसाब से रोड की कंडीशन है, माना करते करते आपको 3.5-4 घंटे. एयर पंप होगा आपके पास? नहीं. बहन तो ये पंचर हो गई है, दिमाग मेरा ये ख़राब हो रहा है. चलो यहाँ से आपको करीबन 20 किलोमीटर का रास्ता ऐसा ही है, कहीं कहीं सही कहीं कहीं ख़राब. ये गाड़ी भी क्यों नहीं रखी? गाड़ी भी क्यों नहीं रखी? हमारा సేఫ్టీ के लिए. మాకు ఆ ఢిల్లీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ మిస్ అయిపోయారు. ఫ్యూయల్ క్యాన్స్ వాళ్ళ దగ్గర ఉండిపోయి, నా ఒక్కడి దగ్గర ఫ్యూయల్ క్యాన్ ఉంది. అండ్ మా వాళ్ళిద్దరి దగ్గర ఫ్యూయల్ క్యాన్స్ లేవు. చూడాలి ఏమవుతుందో. మరి మూడోది Guys, all of a sudden it started snowing, so we are wearing our rain gear. ముందు వెదర్ చూడండి గైస్, యాక్చువల్లీ స్నో స్టామ్లో ఉంది. సో ఎక్సైటెడ్ టు గో దేర్. కొంచెం సర్వ తీరిపద్ది. విక్కీ బాయ్ ఎయిర్ టైర్లో ఎయిర్ తగ్గుతుంది, ఎందుకో తెలియట్లేదు, చెక్ చేయాలి. వాటర్ ఉంది ఇక్కడ, వాటర్ ఉంది. ఎప్పుడైనా ఈ ఏరియాస్ వస్తే వీ కెనాట్ ప్రెడిక్ట్ ద వెదర్ యాక్చువల్లీ. అందుకే ఎనీ వెదర్కి ప్రిపేర్ అయి ఉండాలి. వీ హ్యావ్ ఆల్ ది ప్రొటెక్షన్, బట్ స్టిల్ మాకు మా గ్లౌసెస్ కొన్ని కోఆపరేట్ చేయట్లేదు. ఐ డిడ్ ఏ మిస్టేక్, వాటర్ ప్రూఫ్ గ్లౌస్ తెచ్చుకోకపోవడం. ఇక్కడ నేను లోకల్లో కొనుక్కున్నాను, బట్ స్టిల్ దే ఆర్ నాట్ 100% వాటర్ ప్రూఫ్. ఈ రబ్బర్ గ్లౌస్ ఏదైతే వేసుకుంటున్నానో అవి వాటర్ ప్రూఫ్, బట్ అవి టెంపరేచర్ లోపలికి మనకి టెంపరేచర్ ఫీల్ అవుతున్నాం మేమైతే టెంపరేచర్ ఫీల్ అవుతున్నాం. అండ్ అవి చాలా టైట్ అయిపోతున్నాయి. అవి కంప్రెస్ అయిపోయి వీఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ బికాస్ ఆఫ్ దోస్ రబ్బర్ గ్లౌస్ విచ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్. బెటర్గా ప్రిపేర్ అయ్యి రావాల్సింది. వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యాంటీఫాగ్ వైజర్. యాంటీఫాగ్ వైజర్ ఉంటే నాకుంది లక్కీలీ, సో ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ మీ అ లాట్. విక్కీ బాయ్ దానికి ఫాగ్ వచ్చేస్తుందంట, హీ ఫేసింగ్ ఎ ఇష్యూ. అవి కూడా యాంటీఫాగ్ వైజర్ ఉంది. వి బోత్ ఆర్ వెరీ లక్కీ. వాటి ఇంపార్టెన్స్ ఇప్పుడు వచ్చాక ఇక్కడ ఇలాంటి ఏరియాస్లో తెలుస్తుంది. బికాజ్ యూ కెన్ సీ ఎంత స్నో ఫాల్ అవుతున్నా, ఎంత టెంపరేచర్ మైనస్లో ఉన్నా, వీఆర్ హ్యావింగ్ గుడ్ విజిబిలిటీ. లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది ఈ ఏరియాలో, బికాజ్ రోడ్స్ అనేవి బాగోవు. అండ్ మార్జిన్ ఫర్ ఎర్రర్ ఈజ్ వెరీ లెస్. వి కాంట్ అంటే ఏదైనా చిన్న మిస్టేక్ అయినా ఇట్స్ వెరీ రిస్కీ. మనల్ని హెల్ప్ చేయడానికి కూడా మనుషులు చాలా తక్కువ ఉంటారు. ఆబ్వియస్లీ బైకర్స్ అనేవాళ్ళు ఇక్కడ వెళ్తున్న వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు ఏ ఇష్యూ ఉన్నా మనకి. బట్ వి నెవర్ నో వాళ్ళు ఎప్పుడు వస్తారు. వి కాంట్ వెయిట్. అంటే ఏదైనా అయితే మాత్రం వి కాంట్ వెయిట్ అండ్ వి కాంట్ ఎక్స్పెక్ట్ సమ్వన్ టు కమ్ ఇమీడియట్లీ. సో వీ షుడ్ బీ వెరీ వెల్ ప్రిపేర్డ్. సీరియస్లీ ఇక్కడ పవర్ లాస్ అనేది బైక్కి తెలుస్తుంది అన్నారు. ఐ డిడ్ నాట్ ఫేస్ ఎనీ పవర్ లాస్ వెళ్ళాం నా ఇంటర్సెప్టర్కి. బట్ ఈ పాస్ చాంగ్లా పాస్ ఏదైతే ఉందో ఐ ఫీల్ దేర్ ఈస్ సమ్ పవర్ లాస్. నాకు తెలుస్తుంది డెఫినెట్గా. అంటే పికప్ అయితే ఎక్సలెంట్ ఉంది, బట్ దేర్ ఈస్ సమ్ డ్రాప్ ఆఫ్ పవర్ నా బైక్లో. కొంచెం స్నోబాల్ దాటేమో, ఫీలింగ్ లాట్ బెటర్ నౌ. బట్ ఇంకా టైం ఏమో అయిపోతుంది సన్సెట్ది. చూడండి మీరు ఆల్రెడీ బైక్లో తెలుస్తుంది. ఇప్పుడు గేర్ డౌన్ చేయాల్సి వస్తుంది. ముందు ఎప్పుడు అలా అవ్వలేదు, అంత హ్యాపీగా వెళ్ళిపోయింది పికప్ అని. బట్ దేర్ ఈస్ డెఫినెట్లీ డ్రాప్ ఆఫ్ పవర్. అండ్ వన్ మోర్ థింగ్, బ్రేక్ ప్యాడ్స్ అనేవి డెఫినెట్గా మనం క్యారీ చేయాలి. ఇక్కడ స్టాక్ అయితే ఉండవు, ఇక్కడ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయకూడదు. క్లాసిక్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ తప్ప. గైస్ అగైన్ ఇట్ స్టార్టెడ్ స్నోయింగ్ హియర్. ముందు చూడండి, డెఫినెట్గా ఈరోజు రాత్రి అయిపోతుంది ప్యాంగాంగ్ రీచ్ అయ్యేసరికి. వెరీ వెరీ స్కేరీ థింగ్. ఎందుకంటే ముందు వ్యాలీలో ఎంటర్ అయ్యేసరికి అక్కడ రోడ్స్ చిన్నగా అవుతాయి అండ్ చాలా శాండ్ ఉంటుంది రోడ్ మీద. ఇక్కడైతే నేను గ్లౌస్ చేంజ్ చేయాల్సి వస్తుంది బికాస్ నా ఇన్నర్
ఉలెన్ గ్లౌస్ మొత్తం వెట్ అయిపోయి నా రబ్బర్ గ్లౌస్ నుంచి లోపలికి ఎక్కడో చిన్న హోల్ పడినట్టుంది. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. నా నార్మల్ రైడింగ్ గ్లౌస్ వేసుకోవాల్సిందే రైనాక్స్వి. ఐ హోప్ దే విల్ ప్రొటెక్ట్ మీ ఫర్ సమ్ ఎక్స్టెంట్. స్నో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తగ్గింది. సో ఐ షుడ్ ట్రై దిస్ అవుట్. ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఫర్ మీ. నేను అన్న ఒక 1 minute స్నోఫాల్ స్టార్ట్ అయిపోయింది. దిస్ ఇస్ ద రీజన్ ఇక్కడ అన్ప్రెడిక్టబుల్ అంటారు. యూ కెన్ సీ స్నోఫాల్. అండ్ ఇక్కడ చాలా సడన్ ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ అయిపోయింది వెదర్ కంప్లీట్గా. అదిగోని చూడండి, ఓ కంప్లీట్ స్నోఫాల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ హెవీ విండ్స్ ఉన్నాయి ఇక్కడ, అప్ హిల్ విండ్స్ అండ్ ది స్నో, వెరీ డేంజరస్ కాంబినేషన్. అండ్ డామినోర్ ఇక్కడ చాలా పవర్ లాస్ అయిందని చెప్తున్నాడు. అండ్ మేజర్ థింగ్ ఈజ్ ఈజ్ ఆర్పిఎం గాట్ లాక్. ఆ డామినోర్ ఆర్పిఎం లాక్ అయిపోయింది. ఈజ్ అనేబుల్ టు కంట్రోల్ హిజ్ యాక్సిలరేషన్. బట్ హీఈస్ డూయింగ్ గుడ్, పర్లేదు, బాగానే మేనేజ్ చేస్తున్నాడు విక్కీ బాయ్. ఎక్స్పీరియన్స్ రైడర్ కదా, సో హీస్ మేనేజింగ్. బట్ చెప్పలేము, ఎక్కడైనా మనకు ట్రబుల్ ఇవ్వచ్చు. సో చూడాలి. ఐ హోప్ తను సేఫ్గా వస్తాడని. బట్ మన ఢిల్లీ నుంచి వచ్చిన I-20 అండ్ దట్ హిమాలయన్ వాళ్ళు ఎక్కడ అసలు నో ఐడియా ఎక్కడ ఉన్నారో కూడా. అండ్ పెట్రోల్ అయితే మిస్సింగ్ మాది. అది డెఫినెట్లీ 100% ట్రూ. ఎవరైతే చెప్పారో ఈ రోడ్స్ బాగోవని. చాలా వర్స్ట్ రోడ్స్ చూసాము. బట్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ది ఇంక్లినేషన్. ఈ రోడ్స్ చాలా ట్రబుల్ ఇస్తున్నాయి. అండ్ వెదర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. కానీ చాలా గ్రేట్ ఇక్కడ ఎవరైతే రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారో. బికాస్ ఈ ఏరియాస్లో ఈ వెదర్ కండిషన్స్లో రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం చాలా కష్టం. బట్ వీ కుడ్ సీ సో మెనీ పీపుల్ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు. సెల్యూట్ వాళ్ళకి అసలు ఎలా ఉంటున్నారో తెలియదు. అండ్ ఆర్మీ పీపుల్ అయితే ఇక్కడ చాలామంది కనిపించారు ఈ రూట్లో, మోర్ దెన్ బిఫోర్. మేబీ ఇక్కడ ప్యాంగాంగ్ లేక్ దగ్గర చైనా వల్ల మనకి ఇప్పుడు అవుతున్న మూమెంట్ వాటి వల్ల అయి ఉండొచ్చు. బికాజ్ ప్యాంగాంగ్ లేక్ అనేది హాఫ్ మన ఇండియాలో ఉంటుంది అండ్ హాఫ్ చైనాలో ఉంటుంది. అందరికీ తెలిసిందే మీకు. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ లేక్. సో ఎక్సైటెడ్. అన్ఫార్చునేట్లీ ఈరోజు దాన్ని చూడలేము, చీకట్లో కనిపిస్తుంది. మేబీ మంచి మూన్ లైట్ ఉంటే బ్యూటిఫుల్గా కనిపించవచ్చు. బట్ ఫస్ట్ అక్కడ సేఫ్గా రీచ్ అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ ఫర్ us. ఇంకా కొంచెం సేపట్లో ఆల్రెడీ చీకటి అయిపోతుంది. ఇంకొంచెం సేపట్లో కంప్లీట్ డార్క్ అయిపోతుంది. ఫ్రమ్ దెన్ యూ షుడ్ గో వెరీ వెరీ కేర్ఫుల్లీ. 3 of us ఓన్లీ. ఇంకో ఒక్క వెహికల్ కూడా కనిపించట్లేదు నార్మల్ ట్రావెలర్స్ ఈ టైంలో. మేబీ అందరూ ఈ టైంలో అక్కడ రీచ్ అయిపోయి ఉండొచ్చు. చూడాలి. ఫైనలీ అన్న వెంటనే కార్ కనిపిస్తుంది. అందరూ రిటర్న్ వెళ్తున్నారు. ఎలా వెళ్తారు, ఏ టైంలో వెళ్తున్నారు. ఓకే, దీస్ ఆర్ ట్రావెలింగ్, నాట్ ది ట్రావెలర్స్. సమ్ టెంపుల్ లాంటిది. ఇక్కడ అక్కడక్కడ నాకు చిన్న చిన్న హౌసెస్ లాంటివి కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎలా ఉంటారో మాత్రం అస్సలు ఐడియా లేదు. ఇంక్లైన్ అవుతున్నాం, వెదర్ బెటర్ అవుతుంది అనుకున్న కొద్దీ ఇంకా వర్స్ అవుతుంది వెదర్. అండ్ స్నో అయితే కంప్లీట్గా అటు ఇటు ఇక్కడ స్నో కూడా మీకు కనిపిస్తుంది. క్రేజీ ఉంది చూడడానికి. బట్ ఇన్సైడ్ ఇట్స్ కంప్లీట్లీ షోయింగ్ అస్ హెల్. నేను గ్లౌస్ కూడా నార్మల్ రైనాక్స్ రైడింగ్ గ్లౌస్ నార్మల్ గ్లౌస్ వేసుకున్నాను. విచ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ వాటర్ ప్రూఫ్. దే ఆర్ కంప్లీట్లీ వెట్. ఇంకా లోపల మీరే ఇమాజినేషన్ వదిలేస్తున్నాను పరిస్థితి. ఈ రెయిన్ కోట్ రాయల్ ఎన్ఫీల్డ్ పర్ఫెక్ట్ ఉంది. ఫైనలీ చాంగ్లా పాస్. అండ్ ఇక్కడ నుంచి నా గోప్రో బ్యాటరీ అస్సలు సస్టైన్ అవ్వట్లేదు, కంప్లీట్గా డెడ్ అయిపోతుంది. సో ఐ విల్ గో టు ప్యాంగాంగ్ అండ్ సీ యూ దేర్ గైస్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ గాయ్స్. నిన్న నైట్ 11:30కి రీచ్ అయ్యాం ప్యాంగాంగ్కి. ఇట్ వాజ్ సో హారబుల్. సో హెక్టిక్ రైడ్ yesterday. హెవీ స్నో యాక్చువల్లీ. అండ్ ఢిల్లీ నుంచి గైస్ అన్నాను కదా, వాళ్ళు ట్రస్ట్ చేసి అభి అండ్ విక్కీ బాయ్ వాళ్ళ కారు పెట్రోల్ పెట్టారు. నా స్పీకర్ ఒకటి, నేనేమో నా పెట్రోల్ నేనే క్యారీ చేశాను. అండ్ దే ఆర్ నాట్ అవైలబుల్ నౌ. ఫోన్ సిగ్నల్స్ ఏం లేవు. అండ్ దే డిడ్ నాట్ కమ్ హియర్ ఐ థింక్ సో. బికాస్ ఇక్కడ ఉన్న స్టేస్ అన్ని చూస్తాము, దేర్ కార్ ఇస్ నాట్ హియర్. అండ్ అదర్ బైక్ విచ్ కేమ్ హిమాలయన్ వాళ్ళు కూడా కనిపించట్లేదు. వీ డోంట్ థింక్ దే కేమ్ హియర్. సో దీస్ పీపుల్ డజంట్ హ్యావ్ పెట్రోల్ నౌ. Let's see what happens. Yeah, we'll find something. But అవన్నీ పక్కన పెడితే మార్నింగ్ లేచి ఇలా విండో నుంచి బయటికి చూస్తే just see that view. మొత్తం Just to keep us alive. Now
బ్రేక్ఫాస్ట్ ఇక్కడ 150, ఎనీథింగ్ తినచ్చు, ఏదైనా తినచ్చు అన్నారు, బఫెట్ అన్నారు. కానీ ఇక్కడ చూస్తే పాలు, టీ, కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి. ఏం తిన్నా 150 అంటే పాలు అయిపోయి. మన అవి కొంచెం క్రేజీగా తించేసి టీలో కార్న్ఫ్లేక్స్ వేసుకుని తింటున్నాడు. ఏం చేయాలి ఇంకా మీ ఇమాజినేషన్ కొద్దిగా ఇంకా మీరు ఇక్కడికి వస్తే ఇంకా అన్ని మర్చిపోవడం, మరి అన్నీ కావాలంటే అండ్ ఇప్పుడు మాకు ఏం అర్థం అవట్లేదు, వీళ్ళిద్దరు బైక్ పెట్రోల్ లేదు. మనం ఇక్కడ బాటిల్ పెట్రోల్ వేయడానికి ఎక్కిపోయి రెడీగా లేరు. సో మళ్ళీ బ్యాక్కి లేవెళ్దాం అని అంటున్నారు. డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్, చూడాలి. గైస్ డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. కానీ విక్కీ బైక్కి అవికి బైక్లో పెట్రోల్ లేదు అండ్ ఆ ఫ్యూయల్ క్యాన్స్ మా దగ్గర లేవు. ఓన్లీ నా దగ్గర ఫ్యూయల్ ఉంది అండ్ నా బైక్ మైలేజ్ మీకు తెలిసిందే, ఛాన్స్ లేదు. సో క్రేజీ టైమ్ అహెడ్ బికాస్ వితౌట్ ఫ్యూయల్ వీ షుడ్ గో బ్యాక్ అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. బట్ ప్రస్తుతానికైతే ఈ ప్లేస్ని ఎంజాయ్ చేస్తున్నాం. చూద్దాం ముందు ఏమవుతుందో. ఎనీవేర్ బాటిల్స్ లేదని దొరికితే అవి వేసుకుంటాడు అండ్ నేను కూడా ట్రై చేస్తాను బికాస్ విక్కీ బాయ్ అస్సలు వినట్లేదు. నో బాటిల్ ఫ్యూయల్ అంటున్నాడు. ఆగిపోయి తోసుకుంటాను కానీ బాటిల్ ఫ్యూయల్ వేసుకొని అంటున్నాడు. ఐ కాంట్ హెల్ప్ ఇట్, వీ షుడ్ సాక్రిఫైస్. నా ఫ్యూయల్ ఇస్తాను, నా దగ్గర ఉంది, తప్పదు. బట్ దిస్ ఈజ్ రియల్లీ సో బ్యూటిఫుల్ గైస్. అస్సలు ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. బట్ హియర్ ద టెంపరేచర్ ఆర్ క్రేజీ. అనుకున్న దానికన్నా ఇక్కడ అనిపించట్లేదు, బట్ చాలా చిల్ ఉంది ఇక్కడ. అండ్ విండ్ చెప్పాలి, హెవీ విండ్, టెంట్స్ అయితే ఉండవు అనుకున్నా, ఎగిరిపోతాయి అనుకున్నాం. లుక్ ఎట్ దిస్ ప్లేస్ గైస్, ఓ మై గాడ్, క్రేజియస్ట్ ప్లేస్ సీరియస్లీ. దీనికి అటువైపు చైనా అంట, పక్కనే చైనా అంటున్నారు అనిపించింది. రాత్రి అయితే వీ డోంట్ నో ద రూట్, రైట్ తిరగాలి ఇక్కడ ఎంటర్ అని. లెఫ్ట్ 20 km ముందుకు వెళ్ళిపోయాం. దేర్ వాజ్ నో బడీ, ఒక్క పర్సన్ కూడా దేర్. 20 kilometers ముందుకు వెళ్ళాము టువర్డ్స్ చైనా అంట. అండ్ అక్కడ ఆర్మీ పీపుల్ కనిపించి మాకు చెప్పారు అటు వెళ్ళకూడదని, ప్రొహిబిటెడ్ ఏరియా అని. యాక్చువల్లీ వీ ఫౌండ్ దెమ్ ఆర్ఎల్స్ హారబుల్ థింగ్స్ అయ్యేవి. క్రేజీగా అసలు పక్కనే ఉండేది. ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ మీకు రోడ్డు ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్యాంగాంగ్ వస్తే రైట్ ఆన్ ది టార్మాక్ రోడ్ మీరు రైట్ రావాలి. మేము ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ లెఫ్ట్ 20 kilometers ముందుకు వెళ్ళిపోయాం, విచ్ ఈజ్ అవర్ బిగ్ మిస్టేక్. Time is 10:15 and it started snowing here, so we are leaving now. Room kelli luggage తీసుకొని we'll start to Leh now. We'll decide darlo Leh or Nubra Valley anedi. If we are going to Nubra Valley, it's fine, or else we'll go to Leh and get some petrol and then start to Nubra Valley tomorrow.